వేరు రౌడీయిజం వేరుగా ఉండాలి. రాజకీయం రౌడీయిజం కలిస్తే ఎలా ఉంటుంది అంటే, క్రిందసారి జగన్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వెయ్యనివ్వని కొన్ని ప్రదేశాలు, అదే సందర్భంలో ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు చూసాం. దాన్ని తప్పుపట్టాం. అదే సందర్భంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేధించి హింసించి కౌన్సిలర్ని కార్పొరేటర్ని బలవంతంగా గుంజుకుంటున్న దాని గురించి తప్పనినే చెప్తున్నాం. అంటే అప్పుడు తప్పని చెప్పింది ఇప్పుడు ఒప్పని, ఇప్పుడు ఒప్పని చెప్పింది అప్పుడు తప్పని చెప్పేటటువంటి దరిద్రపు మీడియా తరహాలో అయితే మనం లేవు. అప్పుడు చేసిన వాటిలో ఎక్కడెక్కడ తప్పు జరిగితే అది తప్పన్నాం. అదే సందర్భంలో బాధ్యతగా జరిగిన చోట బాధ్యతగా జరిగిందని చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. తునిలో మొన్న గట్టిగా పోరాడారు, తిరుపతిలో పోరాడి ఓడారు, పాలకొండ తునిలో వచ్చేటప్పటికి గట్టిగా నిలబడ్డారు అని చెప్పుకున్నాం. మొన్ననే ఆ నిలబడ్డ పాలకొండ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పలకరించి వాళ్ళందరికీ ధైర్యం చెప్పొస్తే, తునిలో నిలబడ్డారనుకున్న చోట ఇప్పుడు ఏకంగా మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా, వైస్ చైర్పర్సన్ కోసం కొట్టుకుంటే ఏకంగా చైర్పర్సన్ రాజీనామా సుధారాణి. అదేమంటే మా కౌన్సిలర్లని వేధిస్తున్నారు, వాళ్ళని రక్షించడం కోసం నేను రాజీనామా చేస్తున్నానని చెప్పుకొచ్చారు. వాళ్ళని రక్షించాలంటే ఈవిడ పదవిలో ఉండాలా, రాజీనామా చేయాలా? మేబీ ఒత్తిడి తీవ్రమైంది, దానికి తట్టుకోలేక వదిలేసినట్టుంది. ఓవరాల్గా అధికారం అనేటటువంటి అహంకారం అనేటటువంటిది క్రమంగా పెత్తనం చెలాయిస్తుంటే తప్పుని తప్పనే స్థితిలో లోకం లేకపోవడమే అధర్మం.